ఈటల రాజేందర్ని టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి తీసేసారు. అంటే ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి మంత్రి పదవి తీసేసారు. తర్వాత పార్టీ నుండి ఈటలను సస్పెండ్ చేయడానికి కేసీఆర్ రెడీ ఉంటుండే. ఈటలను తీసేయడానికి రీజన్ ఏందట అంటే ఈటల రాజేందర్కు మంచి పేరు ఉంటుంది, మంచి బ్రాండ్ ఉంటుంది ఈటలకి. సో కేటీఆర్నేమో నెక్స్ట్ ముఖ్యమంత్రి చేద్దామనేటటువంటి ప్లానింగ్లో కేసీఆర్ ఉన్నాడు. అయితే కేటీఆర్ ప్లేస్లోకి ఈటల వస్తున్నాడు. చిన్నగా ఈటల రాజేందర్ కేటీఆర్ ప్లేస్లో భర్తీ చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఆప్షన్ ఎవరు అంటే ఈటల రాజేందర్ అనేటటువంటి పేరు ఉంటుండే. సో నెక్స్ట్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ 2028లో 2023లో మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈటల రాజేందరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, ఈటలకే ఛాన్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ విషయం అంతా కూడా కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్ తెలిసింది. ఇక ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అయితే ఈటలకు బాగా ఇమేజ్ ఉంది, టీఆర్ఎస్ పార్టీలో సగం క్యాడర్ ఈటలకే ఉంటుంది. కాబట్టి ఈటల రాజేందర్ ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఈటలను చిన్నగా దూరం చేయడానికి ప్లాన్ చేశారు. ఈటల రాజేందర్ని చిన్నగా టీఆర్ఎస్ పార్టీ ఏదో దందా చేసిండు, కబ్జా చేసిండు, భూదోపిడీ చేస్తుండని చెప్పి ఆరోపణలతోటి ఈటలను మంత్రి పదవి తీసేసారు. తర్వాత ఈటల రాజేందర్ని పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి సమయంలో ఈటల రాజేందర్ ఆత్మగౌరవం చంపుకోలేక నువ్వు నన్ను పార్టీలోకి వెళ్ళి తీసేయడం ఏంది, నేనే వెళ్ళిపోతా అని చెప్పి రాజీనామా లేఖను కేసీఆర్ ముందు వాడేసి ఈటల రాజేందర్ బయటకు వచ్చేసిండు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చి ఈటల హుజురాబాద్ నుండి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి పోటీ చేసిండు. ఇది ఉప ఎన్నికలలో ఈటల పైన బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఓడిపోయిండు, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేటటువంటి వ్యక్తి ఓడిపోయిండు, ఈటల రాజేందర్ గెలిచిండు ఉప ఎన్నికలలో, అది కూడా భారతీయ జనతా పార్టీ నుండి. అయితే మళ్ళీ ఈటల ఏమనుకున్నాడు, ఎట్లయినా ఉప ఎన్నికలలో గెలిచినా కాబట్టి 2023 ఎన్నికలలో కూడా పోటీ చేస్తే గెలుస్తా అనుకున్నాడు. కానీ ఫెయిల్ అయిపోయింది. ఈటల రాజేందర్ హుజురాబాద్ నుండి గెలవలే. తర్వాత ఈటల మల్కాజ్గిరి నుండి పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. అయితే పోటీగా గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో వర్కౌట్ అవుతలేదు అనేది వినబడుతున్న చర్చ.